హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే, నా పేరు వచ్చి అన్వర్ బేగం. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ పలావ్ చేసుకుందాము. ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ పక్కన పెట్టుకుని చికెన్ సపరేట్ చేసుకుందాము. ఇంకా ఫ్రై చేసుకోవాలి కాబట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, మిరప్పొడి, సాల్టు, అల్లం పేస్టు, కార్న్ పౌడరు, గరం మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. నేను షార్ట్ వీడియోస్లో మాట్లాడినంత స్పీడ్గా ఈ లాంగ్ వీడియోస్లో మాట్లాడలేను. దానికని వీడియోస్ చేసి అట్లాగే పెట్టేస్తున్నాను. అంటే మాట్లాడుతూ ఉంటే అలవాటు అవ్వద్దో ఏమోను, కానీ వీడియోస్ మాత్రం అట్లాగే ఉన్నాయి. ఈ వీడియోలో ఏమన్నా కొంచెం అట్లా మాట్లాడితే ఏమనుకోబాకండి, ఎందుకంటే అంత స్పష్టంగా నేను మాట్లాడలేను. ఇలాగా మాట్లాడలేక వీడియోస్ అట్లాగే పెట్టేస్తున్నాను నేను. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ చెయ్యాలా, నాకు సబ్స్క్రైబర్లు వస్తారు అని చెప్పి ఇంకొంచెం నాలో ఏమన్నా సంతోషానికి ఇంకేమన్నా వీడియోస్ ఇంకా బాగా చేస్తానేమో తెలీదు, కానీ నాకు సపోర్ట్ చేయండి. ఇలాగ పలావ్ చేసుకునేసిన తర్వాత చికెన్ మనం ఇందాక ఫ్రైకి కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా ఫ్రై చేసుకునేస్తాము. ఎప్పుడు చేసేదానికి చాలాసేపు పట్టద్ది, తినేదానికి మాత్రం 10 నిమిషాలు. చేసినంతసేపు పట్టదు తినేదానికి. ఏదైనా అంతేలేండి, మనం కష్టపడితేనే ఏదైనా. కష్టపడకుండా కూర్చొని తినాలంటే ఏది రాదు. ఇప్పుడు నా ఛానలే అనుకోండి, నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఇప్పటికీ సక్సెస్ చూడలేదు. వ్యూస్ మాత్రం వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతాను. అబ్బా నాకు వ్యూస్ వచ్చేసాయి అని చెప్పి. సబ్స్క్రైబర్లు, లైక్స్ రాకుండా ఉంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాను. సరేలే వ్యూస్ వచ్చినాయి అని అనుకుంటాను. అట్లాగా అనుకోకుండా కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా, సరేనా? కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే చాలా ఫీల్ అవుతాను. అసలు ఎందుకైనా ఛానల్ స్టార్ట్ చేశానా, సబ్స్క్రైబర్ లేరు, లైక్స్ రావటం లేదు అని చెప్పి ఒక్కోసారి ఆపేయాలనుకుంటా. కానీ ఈరోజు కాకపోయినా రేపైనా నాకు కూడా సక్సెస్ వస్తుంది అని అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్.